మనం రేపటితో ఈ పుస్తకాన్ని కంప్లీట్ చేయబోతున్నాం. రేపు మన సత్సంగానికి శ్రీమాన్ గౌరంగ దర్శన్ ప్రభు రాబోతున్నారు మార్నింగ్ పూట క్లాస్ చెప్పడానికి. సో ఆయన లాస్ట్ క్లాస్ చేసి మనల్ని ఈ పూర్తి చేస్తారు ఈ యొక్క పుస్తకాన్ని. మళ్ళీ మనం మండే నుంచి టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు ఇప్పుడు మనం విన్నాం. మండే నుంచి మనం ప్రహ్లాద్ మహారాజు యొక్క బోధనలు స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. టీచింగ్స్ ఆఫ్ ప్రహ్లాద్ మహారాజ్ మనం అనే పుస్తకం ఈ యొక్క మన సోమవారం నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సరే, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ప్రస్తావన చేస్తాను. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని ప్రస్తావన చేశారు ప్రభుపాదుల వారు. ఒక విషయం చెప్తాను. శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయ్ మధ్యలో జరిగిన ఈ సంవాదన చాలా ఉత్కృష్ట భక్తి స్థాయికి చెందిన సంవాదన. ఇది అర్థం చేసుకోవాలి అనే ప్రయత్నం మనం ఎప్పుడు చేసుకోవాలి అని అంటే, ఎప్పుడైతే మనము అనర్థ విహితం అయిపోతామో అప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిన్న మనం ఒక రీల్ చేశాం. అందులో ఏముంది? ఏవైతే చెడు వస్తువులు మన మనసులో ఉంటాయో అవే చెడు భావనలు వస్తాయి. ఎప్పుడైతే మనకి ఈ ప్రపంచంలో చెడువే తెలిసిందనుకోండి, ప్రతి విషయాన్ని కూడా ఆ చెడుతోటే మనం పోలుస్తాం. ఎప్పుడైతే మనం అనర్థ విహితం అయిపోతామో, కేవలం భగవంతుడి పట్ల శుద్ధమైన భక్తి కలుగుతుందో అప్పుడు మాత్రమే కొన్ని విషయములు, అలౌకికమైన ఆధ్యాత్మిక విషయములు అనే విషయాలు అర్థమవుతాయి అన్నమాట. కొన్ని విషయాలు ఇందులో ప్రస్తావన చేసినవి మీ ఏదో సామాన్యమైన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బిజినెస్ లా ఉందే అని అనుకోవచ్చు మీరు. కానీ అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బిజినెస్ కాదు. ఇది సాక్షాత్తుగా శక్తివంతుడు తన యొక్క శక్తి, శ్రీమతి రాధారాణి హ్లాదిని శక్తి. ఎటువంటి శక్తి శ్రీమతి రాధారాణి అని అంటే, కేవలము కూడా భగవత్ ప్రీత్యర్థము మాత్రమే తన సర్వస్వము అంకితం చేసిన కృష్ణ భక్తి తత్వ, కృష్ణ ప్రేమ తత్వ స్వరూపమే శ్రీమతి రాధారాణి. ఇప్పుడు మనకండి భౌతికమైన కామము, భౌతికమైన అనర్థములు, క్రోధము, ద్వేషము, లోభము, మదము, మాశ్చర్యము ఇలాంటి ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా మనం కృష్ణ భక్తి తత్వం అంటే ఏంటి అని నిర్ధారించలేకపోతాము. ఎందుకో మీకు ఒక విషయం చెప్తాను. ప్రభుపాదుల వారు ఒక విషయాన్ని చాలా ముఖ్యంగా ప్రస్తావన చేశారు. ఏంటో తెలిసిన? అది సెన్స్ గ్రాటిఫికేషన్ అండ్ కృష్ణ కాన్షియస్నెస్ గో ఇల్ టుగెదర్. ఇలా ప్రభుపాదుల వారు ఏమన్నారో జాగ్రత్తగా వినండి. సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఇంద్రియ సంతృప్తి, అండ్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే కృష్ణ భక్తి, గో ఇల్ టుగెదర్ అని అంటే ఆ రెండు మంచి కాంబినేషన్ కాదు. ఆ రెండు మంచి కాంబినేషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, పైనాపిల్ ఉంటుంది, తెలుసా మీకు? పైనాపిల్ ఒకసారి రాధాగోపీనాథ్ టెంపుల్లో ఏమైంది అని అంటే, భగవంతుడి యొక్క రాజభోగ ప్రసాదం వచ్చిందనమాట. భగవంతుడి యొక్క మధ్యాహ్నం పూట నైవేద్యం. అయితే వారానికి ఒకసారి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఎప్పుడైతే మధ్యాహ్నం పూట ప్రసాదం ఉంటుందో అప్పుడు భగవంతుడి యొక్క మహాప్రసాదాన్ని వితరణ చేస్తారు. సరే అని అందరూ కూడా కొద్ది కొద్దిగా మహాప్రసాదం ఇచ్చారు. దాని తర్వాత ఒక అరగంట అయ్యాక కొంతమంది బ్రహ్మచారులకి, అంటే ఒక 15 మంది బ్రహ్మచారులకి వామిటింగ్స్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి. ఎలాంటి వామిటింగ్స్ అయ్యాయి అని అంటే బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి.
రక్తం కక్కుతున్నారనమాట అందరు. అందరిని హుటాహుటిన హాస్పిటల్‌కి తీసుకెళ్ళి జాయిన్ చేసేసారు. ఏమైంది? ఎందుకిలా అందరికి 15 మందికి ఒక్కసారి రక్తం వామిటింగ్స్ అయ్యాయి. ఏమైందో చూడండి అని అన్నప్పుడు, అప్పుడు వాళ్ళకి తెలిసిందేంటి అనంటే, రాజభోగ ప్రసాదము ఏదో పైనాపిల్‌తో చేసిన ఐటెమ్ ఒకటి పక్కనుందట. పెరుగుతో చేసిన ఐటెమ్ ఒకటున్నది. అయితే మనము కటోరీల నుంచి ఇట్లా ట్రాన్స్‌ఫర్ చేస్తాం గదా! ఒక ట్రేలోకి ప్రసాదం పంచడానికి. అప్పుడు పాపం తెలియని వాళ్ళేం చేశారు అనంటే, ఆ పైనాపిల్ పైనే ఈ పెరుగు ఐటెమ్ పెట్టేసారనమాట. ఆ 2 కలిసిపోయాయి. కలిసి ఒక అరగంట సేపయింది. దాని తర్వాత తీసి బ్రహ్మచారులందరికి గూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అది వడ్డించేశారు. ఎప్పుడైతే వాళ్ళు తీసుకున్నారో ఈ పైనాపిల్, పెరుగు ఈ రెండిటిని రియాక్షన్ అయ్యి వాళ్ళందరికీ వామిటింగ్స్ అయిపోయి, బ్లడ్ వామిటింగ్స్ అయిపోయి వారం రోజులు, 10 రోజులు పాపం హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి రావాల్సొచ్చింది. ఎందుకిలా జరిగింది? ఎందుకు ఈ విధంగా అయింది? అని కానీ మనం ఆలోచిస్తే రాంగ్ కాంబినేషన్. మన భగవద్ జీవితంలో, భక్తి జీవితంలో ఎందుకు నేను ముందుకెళ్ళట్లేదు? ఎందుకు నాకు అదవ్వట్లేదు? ఎందుకు నీదవ్వట్లేదు? అని అనుకుంటే మనము అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అనంటే మనము మన ఇంద్రియ సంభోగం కోసం కూడా, ఇంద్రియ సంతృప్తి కోసం కూడా అతిగా ఆలోచిస్తుంటేనే మన భగవద్భక్తి అవ్వట్లేదు. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఈ యొక్క ఇంద్రియ సంస్పర్శ ఆధ్యాత్మిక అనుభూతికి, భౌతికమైన ఆనందాలకి. భౌతికమైన ఆనందములలో అన్నిటికంటే చెడ్డదైనది, అన్నిటికంటే నీచమైనది లేదా అన్నిటికంటే ఆధ్యాత్మిక ప్రవృత్తిలో మనల్ని ముందుకెళ్ళకుండా తీసుకెళ్లేది స్త్రీ పురుషుల మధ్యలో ఉండే ఆకర్షణ. ఇదైతే ఎప్పుడైతే మనము జయిస్తామో, ఎప్పుడైతే మనము ఈ భౌతికమైన వస్తువుల పట్ల, ఈ భౌతికమైన వ్యక్తుల పట్ల ఆకర్షణ అనేది కోల్పోతామో, అప్పుడు మాత్రమే మనం కృష్ణుడి యొక్క అందాన్ని అనుభవించగలం. కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలం. కృష్ణుడి యొక్క ఆనందం కోసం మనం మన జీవితాన్ని సమర్పించుకోగలం. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు చాలా మంది ఆహ్, డిసైపుల్స్‌తో, వ్యక్తులతో నడుస్తూ ఉంటే ఒక అమెరికాలో ఒక చాలా బ్యూటిఫుల్ గర్ల్ ఒక ఆవిడ ఇట్లా ముందు నుంచి వెళ్తుంటే ఒక ఒక వ్యక్తి ఇలా చూస్తున్నారట ఆవిడని. ఇలా తిరుగుతూ ఆవిడ ఇలా నడుస్తుంటే ఆవిడని ఇలా చూస్తున్నారట. అయితే ప్రభుపాదుల వారు టక్ 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 అని ఆయన చేతి కర్ర ఉంటుంది కదా! దాంతోటి ఇలా నేలకేసి కొట్టారండి. కొట్టి ప్రభుపాదుల వారన్నారు, "ఇఫ్ ద స్పార్క్ ఈస్ సో బ్యూటిఫుల్ వాట్ అబౌట్ ద హోల్?" ఒక కృష్ణుడి యొక్క ఒక చిన్న ఒక కణం, ఒక మట్టి కణం లాంటి అంశనే ఇంత అందంగా ఉంటే, కృష్ణుడెంత అందంగా ఉండుంటాడో ఆలోచించు అని అన్నారట ప్రభుపాదుల వారు. అంతే కదండీ! కృష్ణుడి యొక్క ఇప్పుడు ప్రభుజీ మరి ఎట్లా ప్రభుజీ ఈ ప్రపంచంలో ఉండే అందాలను చూసినప్పుడు, లేదా ఈ ప్రపంచంలో ఉండే సౌకర్యాలను చూసినప్పుడు మనం ఏం భావం చేయాలి? ఇప్పుడు చూడండి, మనం ఒక దగ్గరికెళ్తాం. ఇప్పుడు నేను ప్రొద్దున పూట ఆహ్, చాంటింగ్ జేస్తూ ఇప్పుడు ఇస్కాన్ ఆదిలాబాద్‌లో ఉన్నాను నేను. మా ఆశ్రమం నా రూమ్ పక్కనే రోజ్ గార్డెన్ ఉందన్నమాట. అయితే నేను చాంటింగ్ జేస్తూ ఆ విండోలోంచి చూస్తే సూపర్ బ్యూటిఫుల్ పింక్ రోజెస్ కనిపిస్తున్నాయి నాకు. అయితే నేననుకున్నా, కృష్ణ అసలు ఏంటయ్యా నీ చమత్కారం? ఇంత అందంగా ఎలా తయారు చేయగలిగావు నువ్వు? అనే ఒక కృతజ్ఞతా భావం, ఒక ఆశ్చర్య భావం మనసులో కలిగింది. అసలు కృష్ణ నీ సృష్టికసలు ఇంకొక సాటి ఉంటుందా? అసలు ఎంత సుందరంగా ఆ పువ్వుని తయారు చేసావు నువ్వు? అని ఒక భావన మనసులో కలిగింది. ఇలానే మనం చూసే ప్రతి వ్యక్తిని, వస్తువుని ఇలానే మనం అనుకోవాలి, కృష్ణ ఏం ఏమి లీలరా నీది? అసలు ఎంత అందాన్ని సృష్టించావు ఈ ప్రపంచంలో. అంటే నువ్వింకెంత అందంగా నీ అందం అసలు గోచరం అవుతుందా నాకు? అనే భావన మనకి రావాలి. అందుకే మనం సాధన అనేది చెయ్యాలి. రాధాకృష్ణుల యొక్క తత్వం మనము ఎప్పటి వరకైనా గుర్తుపెట్టుకోండి.
ప్రాకృతమైన భావనలో ఉన్న వ్యక్తికి ఎప్పుడూ రాధాకృష్ణులు అర్థం కాదు. అందుకే మన ఆచార్యులు అంత గోపనీయంగా పెట్టారు రాధాకృష్ణుల యొక్క తత్వం. రాధారాణి కృష్ణుడు ఇద్దరు వ్యక్తులు కాదండి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్ళిద్దరూ ఒకటే. రాధాకృష్ణ ఏకతనూహే. వాళ్ళిద్దరూ కూడా ఒకటే తనువు, వాళ్ళిద్దరిది ఒకటే ఆత్మ. శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క రూపంలో వచ్చారు. అదే రాధాకృష్ణుల యొక్క తత్వాన్ని చూస్తే వాళ్ళిద్దరూ ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్. దేనికోసం వాళ్ళిద్దరయ్యారు? ప్రేమను పంచుకోవడానికి. ఇది తత్వం. భౌతికమైన విషయాలు ఎందుకంటే మనకి పిచ్చి పిచ్చి సినిమాలు, సీరియల్‌లు చూసి ఇవే మనకు తెలుసు కాబట్టి ఎప్పుడైతే మన ఆధ్యాత్మికమైన విషయాలు వింటామో, ఓహ్! ఇదేంటయ్యా మేము సినిమాలో చూసినట్టుగా అనిపిస్తుంది అని అనుకోవచ్చు మనం. కానీ ఇది సినిమా కాదండి. ఈ ప్రపంచము ఆధ్యాత్మిక జగత్తు యొక్క రిఫ్లెక్షన్. మీరు అద్దంలో చూసారనుకోండి, అన్నీ కూడా ఉల్టా కనిపిస్తాయా మీకు? ఏదైతే మీరు కింద అద్దం పెట్టి పైన ఏదన్నా ఉందనుకోండి, ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు రిఫ్లెక్షన్ ఉల్టాగా కనిపిస్తది దాంట్లో. ఇక్కడ మొదలు కిందుంటే, అక్కడ కొమ్మలు కిందుంటాయి. కాబట్టి ఆధ్యాత్మికతలో ప్రాకృతమైన ఈ ప్రపంచము, ఆధ్యాత్మికమైన ప్రపంచముకి తేడా ఏంటి అంటే, అక్కడ అన్నిటికంటే గొప్ప ఆధ్యాత్మిక ప్రేమ భావన ఈ ప్రపంచంలో అన్నిటికంటే నీచ భావనగా వ్యక్తము. కాబట్టి అందుకే ఆ ప్రేమ ఆధ్యాత్మికతలో ఉండే ప్రేమ ఈ ప్రపంచంలో చాలా విడ్డూరంగా తయారైపోతుందన్నమాట. ప్రేమ అంటే కేవలం భౌతికతగా ఈ ప్రపంచంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రేమ భౌతికమైనది కాదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండవ విషయం ఈరోజు చెప్తాను. ప్రభుపాదుల వారు ఒక దగ్గర మన సాంప్రదాయానికి చెందిన మంత్రం ఏదైతే ఉందో దాన్ని ఉటంకించారు. దాన్ని కామగాయత్రి అంటారు. కానీ ఎవ్వరు కూడా కామగాయత్రి మంత్రాన్ని జపం చేయకూడదు ఉపదేశం చేయకుండా. ఎవరైనా సరే దాన్ని చదివినా అంటే ప్రభుపాదుల వారు పరపట్లో ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు చదివారు. కానీ ఆ కామగాయత్రి మంత్రాన్ని ఎవరైనా చదివినా, దాన్ని ప్రస్తావన చేసినా లేదా దాన్ని జపం చేసిన ఉపదేశం లేకుండా, గురువుల యొక్క శ్రీముఖంలోంచి వినకుండా, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా మనం చేసే ఆధ్యాత్మిక సాధన మొత్తం కూడా క్షీణించేస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఇన్ని రోజులు చేసిన భక్తి మొత్తం కూడా మాయమైపోతదన్నమాట. గురు ఉపదేశంగా, గురుముఖతఃగా మాత్రమే ఆ మంత్రాన్ని స్వీకరించి, మన గౌడీయ వైష్ణవ పరంపరకు ఉండే మంత్రం అది. ఇప్పుడు ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి అష్టాక్షరి మంత్రం ఉంటుంది. అలానే మన సాంప్రదాయానికి 2 మంత్రాలుంటాయి. గోపాల మంత్రము, కామగాయత్రి మంత్రము అని. ఆ 2 ఎప్పుడైతే మీరు సిన్సియర్‌గా 16 రౌండ్స్ చేస్తూ, సేవ చేస్తూ చక్కగా మీరు దీక్ష తీసుకుంటారో, దీక్ష తీసుకొని హరినామ దీక్ష అయిపోయి రెండవ దీక్ష ఎప్పుడైతే మంత్ర దీక్ష జరుగుతుందో అప్పుడు గురువు స్వయంగా మనకి ఉపదేశం చేస్తారన్నమాట ఈ మంత్రాన్ని. కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా జపం చేయకూడదండి. దీన్ని ఎవ్వరు కూడా మనన చేసుకోకూడదు. కామగాయత్రి మంత్రం చాలా జాగ్రత్తగా మనం దాన్ని ఇది చేయాలి. కాబట్టి ఎవరు దాని గురించి ప్రస్తావన కానీ, దాని గురించి ఆలోచన గాని చేయకండి. అది కేవలం గురు ఉపదేశముఖతగానే మనం వినాలి, తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. దాని తర్వాత ఇంకొక విషయం ఈరోజు ప్రభుపాదుల వారు ఇక్కడ ప్రస్తావన చేశారు. రామానందరాయి శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయి నుంచి అంత శిష్య భావనతో అంత జాగ్రత్తగా స్వీకరిస్తూ ఉన్నారు రామానందరాయి చెప్పినప్పుడు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు ఈ యొక్క అద్భుతమైన విషయాన్ని. భగవద్భక్తి మార్గంలో ఈ కులం, ఆ కులం, వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప అనేది ఉండదు. భగవద్భక్తి మార్గంలో కేవలం ఒకటే విషయం ఉంటుంది. జై కృష్ణ తత్వ వ్యక్త సై గురు హోయ్. ఎవరైతే కృష్ణుడి యొక్క తత్వాన్ని పూర్తిగా తెలుసు ఆయన మాత్రమే గురువు అవుతారు. రామానందరాయ్ బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వారు కాదు, సన్యాసి కాదు. ఆయన కేవలం ఒక గృహస్థ, ఒక రాజు దగ్గర పనిచేసే ఒక వ్యక్తి. శ్రీ చైతన్య మహాప్రభు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వారు, సాక్షాత్తుగా ఒక సన్యాసి. అయినా సరే ఆయన వినయంగా కూర్చొని
రామానందరాయ దగ్గర బోధనలన్నీ కూడా తెలుసుకున్నారు. చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. ఆధ్యాత్మిక కృష్ణ భక్తి మార్గములో ఎవరినైనా మనము వర్గ ప్రస్తావన, ఆశ్రమ ప్రస్తావన చేస్తే మనము మన ఆధ్యాత్మిక మార్గంలో పతనం అవ్వటం నిశ్చయం. చాలా ముఖ్యమైన విషయం ఇది. కాబట్టి మీరు చూసుంటారు కృష్ణ భక్తిలో ఎప్పుడైతే మీరు ఇస్కాన్‌కొస్తారో ఎవ్వరు మీ యొక్క కుల ప్రస్తావన కానీ, మీ యొక్క ఆశ్రమ ప్రస్తావన కానీ తీసుకొని రారు. ఎందుకంటే కృష్ణ భక్తి సాంప్రదాయంలో అందరూ ఒక్కటే. మనం ఎప్పుడు కూడా భక్తుల్ని కలిసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. చాలా మందికి తెలీదు. చాలా పెద్ద అపరాధం ఇది. కాబట్టి ఎప్పుడు సరే మనం ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళం కాకపోయినప్పుడు మనకి ఈ కులము, ఈ వర్గము ఇవన్నీ ప్రస్తావన ఎందుకు వస్తుందండి? మనందరం శరీరం కాదు. మనందరం ఆత్మ. ఆత్మ యొక్క స్వభావం భగవంతుడి యొక్క దాసత్వం. ఇదే దాసత్వ స్థితిలో మనం ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలో చాలా ముఖ్యమైన అంశాలు, కొన్ని విషయాలు మనము అర్థం కాకపోయినా మనము ఏమని భావనలో ఉండాలి, ఏమి తెలుసుకోవాలి, ఏమి మెడిటేషన్‌లో ఉండాలి అనంటే మన యొక్క సాధన, మన యొక్క నిష్ఠ, మన యొక్క అనర్థ నివృత్తి, అనర్థములను కూడా మొత్తం కూడా తొలగించి మనం చక్కగా శుద్ధమైన కృష్ణ భక్తి తత్వం అర్థం చేసుకునే స్థితికి మనకి రావాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మన తత్వంలో అన్నిటికంటే గొప్పదైన స్థితి శ్రీమతి రాధారాణికి శ్రీకృష్ణుడి పట్ల ఉండే నిష్ఠ, శ్రీమతి రాధారాణికి శ్రీకృష్ణుడి పట్ల ఉండే ప్రేమ. మనందరికీ అంత కొంత ప్రేమ వస్తుంది అంటే అది శ్రీమతి రాధారాణి గోపికల నుంచే ప్రేమ వస్తుంది. కాబట్టి ఆ ఆధ్యాత్మిక ప్రేమని భౌతికమైన విషయాలకి ఎప్పుడు కూడా మనం ముడి వెయ్యరాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. రెండవ విషయం ఏమిటి అనంటే భక్తుల దగ్గర భౌతికమైన కుల వర్గ ప్రస్తావన తెయ్యరాదు. మూడవ విషయం ఏమిటి అనంటే మన అనర్థ నివృత్తి ఎప్పుడైతే పూర్తయ్యి మనం ఎప్పుడైతే సుందరమైన ఆధ్యాత్మిక తత్వంలో సిచ్యువేట్ అవుతామో అప్పుడే ఆధ్యాత్మిక రియలైజేషన్స్, ఆధ్యాత్మిక తత్వం యొక్క పరిపూర్ణ జ్ఞానము అనేవి మనకి లభిస్తాయి. ఇది మూడవ విషయం. ఈ మూడు విషయాలు చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఈరోజు కొద్దిగా మా ట్రావెల్ వల్ల తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ వల్ల కొద్దిగా నా వాయిస్ నాకు అంతగా సహకరించట్లేదన్నమాట. అయితే మళ్ళీ మనం రేపటి రోజున గౌరాంగ దర్శన్ ప్రభు ఎప్పుడైతే మనకి రేపు మార్నింగ్ 6:45కే మనకి రీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. 7:00 కల్లా రీడింగ్ పూర్తి చేసి 7 to 8:30 గౌరాంగ దర్శన్ ప్రభు క్లాస్ ఇస్తారు. 8:30 నుంచి 9:00 వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేస్తారు. కాబట్టి మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమన్నా ఉంటే వాటిని ముందుగానే నోట్ డౌన్ చేసుకోండి. ప్రభుజీ 7 గంటల నుంచి 8:30 వరకు చక్కగా మనకి ప్రవచనం ఇస్తారు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు అనే ఈ పుస్తకాన్ని పూర్తిగా మనం కంప్లీట్ చేసేస్తారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై. జై జై శ్రీ రాధేశ. రేపు పొద్దున అందరూ చక్కగా క్లాస్‌కి టైంకి వచ్చేయండి. 6:30 కల్లా జాయిన్ అయిపోండి. హరే కృష్ణ.